నమస్తే సార్. నమస్తే. సార్, తల్లికి వందనం అనే కార్యక్రమం వచ్చే సంవత్సరం నుంచి కొనసాగిస్తామని నారా లోకేష్ గారు అన్నట్లుగా వైసీపీ వాళ్ళు సృష్టించారు. వాళ్ళు విమర్శలు చేస్తున్నారు. దీని గురించి మీరేం మాట్లాడతారు? ఈ అన్న విమర్శించిన నాయకుడిని ఆయన క్వాలిఫికేషన్ ఏందో తెలుసుకోమని, ఆయన ఏ టైం నుండి ఆయన చదువుకునేటప్పుడు కరెంట్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఇయర్ ఎండింగ్ ఎప్పుడు అవుతుంది తెలుసుకోమని చెప్పండి. తల్లికి వందనం అనేది ఖచ్చితంగా ఇస్తానని నిన్న అసెంబ్లీలో కూడా నారా లోకేష్ స్పష్టంగా చెప్పాడు. అంటే ఇప్పుడే ఇవ్వాలా? వచ్చే సంవత్సరం అంటే దానికి అర్థం ఏంది? ఇంకొక 4 నెలలు పోతే హాఫ్ ఇయర్లీ, జనవరి హాఫ్ ఇయర్లీ పరీక్షలు ఎప్పుడు జరుగుతాయి? స్టూడెంట్స్కి ఏమేమి జరుగుతుంది, ఏం చేస్తారు, అసలు స్కూల్కి పోయిండో లేదో ఆయన విమర్శించిన ఆయన మాకు అర్థం కావట్లేదు. స్కూల్ కరెంట్ ఇయర్ ఎప్పటి నుంచి? జూన్ నుండి స్టార్ట్ అవుతుంది, మార్చిలో ఎండ్ అవుతుంది, లేదా ఏప్రిల్లో ఎండ్ అవుతుంది. హాఫ్ ఇయర్లో ఇస్తారు, జనవరిలో. వాళ్ళు కూడా జనవరిలోనే ఇచ్చారు. అంతేగాని వీళ్ళు వచ్చే సంవత్సరం అని అంటే అర్థం లేని విమర్శలు చేయకూడదండి. ఆయన ఏమైనా చదువుకుని బడికి పోతే తెలుస్తుంది. ఏ పొద్దు రౌడీజము, స్ట్రీట్ రౌడీసు, గూండాయిజం చేయడానికి తప్ప ఇంకొక విమర్శ లేనే లేదు. మనిషిలాగా ప్రవర్తించమని చెప్పండి, తప్పు లేదు అది. అసలు స్కూల్ స్టార్ట్ హాఫ్ ఇయర్కి ఇస్తారు, కరెక్టే. వచ్చే సంవత్సరం అంటే జనవరి. అంటే ఊసరవల్లి రంగులు మార్చినట్టుగా రంగులు మారుస్తున్నాడు చంద్రబాబు నాయుడు అనేసి మాట్లాడుతున్నారు. తల్లుల్ని మోసం చేస్తున్నారు. అంటే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామన్నారు. ఇప్పుడు ఇంట్లో ఒక్కరికి మాత్రమే ఇస్తామని మోసం చేస్తున్నారు అంటున్నారు. అసలు ఆయన నిన్న నారా లోకేష్ బాబు అసెంబ్లీలో, అసలు ఆయన ఎమ్మెల్యేనో కాదో మాకు తెలియదు, నిన్న అసలు ఫాలో అప్ అవుతుండో లేదో తెలియదు రాజకీయాలు. నిన్న అసెంబ్లీలో నారా లోకేష్ బాబు స్పష్టంగా 2 ఉంటే 2, 3 ఉంటే 3 ఇస్తామనేసి స్పష్టంగా చెప్పాడు. మీడియాలో వస్తూనే ఉన్నది అది. అంత మాత్రాన వీళ్ళు అసలు ఏమీ చూడకుండా ఏది పడితే నోరుకు వచ్చినట్టు మాట్లాడుకుంటే ఎట్టండి? అది తప్పండి. అది ఏదైనా మనిషి చూసి విమర్శ చేస్తే కొద్దిగా ప్రభుత్వం దాని మీద స్పందించేటట్టు ఉండాలి. అనవసరమైన విమర్శలు చేసి అనవసరంగా నోరు నానటం, ఏదో ఒకటి మేము తిట్టాలని నెపంతో తిడుతున్నారు, విమర్శించాలని నెపంతో విమర్శిస్తున్నారు. కానీ తల్లికి వందనము వాళ్ళలాగా 15,000 ఇస్తామని చెప్పి శానిటరీ ఖర్చులు, స్కూలు మెయింటెనెన్స్ ఖర్చులని ఒక 2,000 3,000 కట్ చేసి 12,000 ఇచ్చారు వాళ్ళు. ఐడియా ఉందా మీకు? మీ ప్రభుత్వాన్ని అడగండి, మీకు తెలుసో తెలియదో. మీరు 15,000 అనేసి చివరికి ఇచ్చేటప్పుడు పిల్లలకి ఆ ఖర్చు ఈ ఖర్చు, ఊళ్ళో స్కూల్స్లో లెట్రిన్స్ బాత్రూమ్స్ కట్టుబడి చేస్తున్నాం అనేసి 12,000 ఇచ్చారు. ఓకే, వీళ్ళు అట్లేం లేదు, 15,000 అంటున్నారు, 15,000 ఇస్తామని అంటున్నారు. మన నారా లోకేష్ అసెంబ్లీలో చెప్పాడు, సంవత్సరానికి 15,000. 3 ఇస్తామని చెప్తున్నారు, 4 ఇస్తామని చెప్తున్నారు పిల్లలు. అంతేగాని దీనిలో రిస్ట్రిక్షన్స్ ఏం లేవు, ఖచ్చితంగా ఇస్తారు, ఇవ్వబోతున్నారు. ఓకే, స్కూల్ కరెంట్ ఇయర్ జనవరి, హాఫ్ ఇయర్, సగం సంవత్సరం అయిపోయినాక ఇస్తారు. ఎందుకు? ఓకే, థ్యాంక్ యూ సార్. వాళ్ళు దానికి అర్థం ఏం తీస్తున్నారంటే వచ్చే సంవత్సరం అని అనుకుంటున్నారు. ఓకే, స్కూల్ కరెంట్ ఇయర్ స్టార్ట్ అయ్యేది ఎప్పుడు, ఎండ్ అయ్యేది ఎప్పుడో కూడా వాళ్ళకి తెలియదు. ఆ విమర్శించే వాళ్ళకి కొద్దిగా తెలుసుకొని ప్రవర్తిస్తే మంచి.